నెక్స్ట్ మిగతా వార్తల్లో గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో కఠిన నిబంధనలట. పొరపాట్లకు తావు లేకుండా చర్యలు. హాల్ టికెట్ పైన తాజా ఫోటో అంటించాలి. హాల్ టికెట్ ప్రశ్నాపత్రం భద్రపరచుకోవాలన్న టీజీపీఎస్సీ. గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పగడ్బందీ నిబంధనలు రూపొందించింది. గతంలో ఎదురైన సంఘటనలు, న్యాయ వివాదాలకు కారణమైన అంశాలను పరిగణలోకి తీసుకొని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటుంది. 2 సార్లు రద్దయిన పేపర్ ఇది, 3వసారి మళ్ళీ పెడుతున్నారు. జూన్ 9వ తేదీన ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసేస్తామని, అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, నగలు, ఆభరణాలు తీసుకురావద్దన్నది. పరీక్ష గదిలో ఒకరి నుంచి ఒకరు వస్తువులు తీసుకోవడాన్ని అనుమతించబోమన్నది. నిబంధనలు పాటించకుండా నిషేధించిన వస్తువులు తీసుకుపోయినా, మాల్ ప్రాక్టీస్కు పాల్పడ్డా పోలీసు కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నది. పరీక్షలు రాసేందుకు అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. ఇప్పుడు అరగంట ముందే గేట్లు మూసేస్తారంటే అరగంట ముందే వెళ్ళిపోవాలనా? 5 minutes లోపు 1 minute లోపు నిబంధన కాదా? ఇప్పుడు అరగంట నిబంధనగా చూడాలా? క్లారిటీ ఇవ్వాలి. ఇన్విజిలేటర్ అదే తుది నిర్ణయమట. వ్యక్తిగత వివరాలను గుర్తింపు కార్డులోని వివరాలతో పూర్తిగా పరిశీలించిన తర్వాతే పరీక్షా కేంద్రం, పరీక్షా గదిలోకి అభ్యర్థిని అనుమతిస్తారు. పరీక్ష గదిలో అభ్యర్థి గుర్తింపు విషయంలో ఇన్విజిలేటరే తుది నిర్ణయం తీసుకుంటారు. పరీక్ష ప్రారంభానికి ముందు ఇన్విజిలేటర్ సమక్షంలో అభ్యర్థి హాల్ టికెట్ పైన సంతకం చేయాలి. తర్వాత ఇన్విజిలేటర్ కూడా సంతకం చేస్తారు. హాల్ టికెట్ పై ఉన్న ఫోటో, అభ్యర్థి అంటించిన ఫోటో, సంతకం, నామినేషన్ రోల్ ఫోటో, ఒరిజినల్ ఫోటో, గుర్తింపు కార్డు పైన ఫోటో, సంతకాలన్నీ సరిపోలాలట. ఈ విషయంలో ఇన్విజిలేటర్ సంతృప్తి చెందకపోతే అభ్యర్థిని పరీక్ష రాసేందుకు అనుమతించబోరు. తప్పు జరిగినట్లు తేలితే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారట. సో చాలా జాగ్రత్తగా వెళ్ళే ప్రయత్నం చేయండి. మరికొన్ని నిబంధనలట. హాల్ టికెట్ను A4 సైజులో ప్రింట్ తీసుకోవాలి. కలర్ ప్రింట్ అయితే బాగుంటుంది. దానిపై కేటాయించిన స్థలంలో తాజా పాస్పోర్ట్ ఫోటోను అతికించాలి. ఫోటో పెట్టకుంటే అనుమతించరట. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ పైన ఫోటో సరిగ్గా ముద్రించి ఉంటే అభ్యర్థి గెజిటెడ్ అధికారి లేదా చివరగా చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్ అటెస్ట్ చేసిన 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో పాటు కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచిన ధృవీకరణ పత్రాన్ని పూర్తి చేసి ఇన్విజిలేటర్కి ఇవ్వాలన్నట. లేదంటే అభ్యర్థిని పరీక్ష రాయనివ్వరు. హాల్ టికెట్ ప్రశ్నాపత్రాన్ని నియామక ప్రక్రియ ముగిసే వరకు జాగ్రత్త పరచాలి. సో ఇట్లా కఠినమైన నిబంధనలు పెడతా ఉన్నారు. పోయినసారి జరిగిన వాటి నుంచి ఇబ్బంది లేకుండా ఉండడానికి.